ତାହାକୁ ଆଶ୍ରିତମାନେ। ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. చనిపోయిన వారు మళ్ళా ఎప్పుడు జీవిస్తారు, బ్రతుకుతారు అన్న విషయాలు ఇదను మీ ముందుంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాను. ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ଲୋକମାନେ ପୁନର୍ବାର କେବେ ଉଠିବେ ସେ ବିଷୟରେ ଆଜି ଆମେ ଧ୍ୟାନ କରିବା। ముఖ్యముగా మనము తెలుసుకోవలసిన విషయాలు ମୁଖ୍ୟତଃ ଭାବରେ ଯଦି ଆମେ ଦେଖିବା నీతిగా జీవించిన మానవులు అనగా పాత నిబంధన యొక్క విశ్వాసం, వారు నీతిగా జీవించారు. ଧାର୍ମିକ ଯେଉଁମାନେ କି ପୁରାତନ ନିୟମରେ ଯେଉଁମାନେ ଥିଲେ విశ్వాసం ద్వారా వారు సాక్ష్యం పొందారు. ସେମାନେ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ସାକ୍ଷ୍ୟ ପାଇଲେ, కానీ వాగ్దాన ఫలములు పొందలేదు. ସେମାନେ ଯାହା ପ୍ରଭୁଙ୍କର ସେହି ଦତ୍ତ ଅଧିକାର ସେମାନେ ପାଇନାହାନ୍ତି, పరలోకం చేరలేదు. ସେମାନେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପହଞ୍ଚି ନାହାନ୍ତି। అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్నప్పుడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବା ସମୟରେ ଆମେ ବୁଝିବାକୁ ପଡ଼ିବ। క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ପ୍ରଭୁ ଦ୍ୱିତୀୟ ଆଗମନ ସମୟରେ వారితో పాటు ପ୍ରଭୁଙ୍କ ସହିତ మనము ఆ ఫలము అనుభవిస్తాం. ଆମେମାନେ ମଧ୍ୟ ସେହି ଫଳ, ପ୍ରଥମ ଫଳ అప్పటి వరకు నరులు తిరిగి లేవరు. ଯେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯେଉଁମାନେ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି వారు రెండవ రాకడ వరకు వారు ఎదురు చూస్తున్నారు. ସେମାନେ ଦ୍ୱିତୀୟ ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଅପେକ୍ଷା କରୁଛନ୍ତି। మరణించిన వారు ఎప్పుడు లేస్తారు? ଯେଉଁମାନେ ମୃତ୍ୟୁବରଣ କରୁଛନ୍ତି କେବେ ଉଠିବେ? ఆయోబు పుస్తకం చూసినట్లయితే యోబు గ్రంథం 14:12 ଆୟୁବ ପୁସ୍ତକ 14:12 ଯଦି ଆମେ ଦେଖିବା అలాగుననే నరుడు పండుకొని తిరిగి లేవరు, ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరు వారిని నిద్ర లేపజాలరు। ସେପରି ମନୁଷ୍ୟ ଶୟନ କଲେ ଆଉ ଉଠେ ନାହିଁ, ଆକାଶ ମଣ୍ଡଳ ଲୋପ ନ ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଜାଗ୍ରତ ହେବେ ନାହିଁ, କିମ୍ବା ନିଦ୍ରାରୁ ଉତ୍ଥାପିତ ହେବେ ନାହିଁ। చనిపోయిన వారు యోబు గ్రంథంలో యోబు గారు తెలియపరుస్తున్నారు ఏంటంటే ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଆୟୁବ, ଭକ୍ତ ଆୟୁବ କହୁଛନ୍ତି పండుకొని తిరిగి లేవని వాడు. పండుకోవడం అంటే లోకాన్ని విడిచిపెట్టడం. ସେ ଲେଖା ଅଛି ମଣିଷ ଶୟନ କଲେ ଆଉ ଉଠିବ ନାହିଁ, ఆకాశం గతించి పోవారు, ଆକାଶ ମଣ୍ଡଳ ଲୋପ ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ వారు మేల్కొనరు. ସେମାନେ ଉଠିବେ ନାହିଁ, ఎవరు వారు నిద్ర లేపజాలరు. ସେମାନଙ୍କୁ କିଏ ମଧ୍ୟ ନିଦ୍ରାରୁ ଉତ୍ଥାପିତ କରିପାରିବେ ନାହିଁ। కీర్తనలో 46:4 మనం చూసినట్లయితే ଗୀତ ସଂହିତା 146 సారి వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపోలగుదురు, వారి సంకల్పము నాడే నిశ్చయించను. అంతే సార్. ତାର ନିଶ୍ୱାସ ବାହାରିଯାଏ, ସେ ନିଜ ମୃତ୍ତିକାକୁ ଫେରିଯାଏ, ସେଦିନ ତାର ସଂକଳ୍ପ ସବୁ ନଷ୍ଟ ହୁଏ। ఇక్కడ మనం చూస్తున్నాం ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ వారి ప్రాణం వెడలిపోవను, వారి మంటి పాలగుదురు. ତାଙ୍କର ନିଶ୍ୱାସ ବାହାରିଯାଏ, ସେମାନେ ମାଟିରେ ମିଶିଯିବେ। ప్రసంగి రాస్తున్నట్లుగా 12:7 మనం చూసినట్లయితే ప్రసంగి గారు ఏం తెలియపరుస్తున్నారంటే ఉపదేశ 14:12 మన్నైనది వెనుకొడు వలనే మందైపోదు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు తిరిగి పోవునని. ମାଟିର ମଣିଷ ମାଟିରେ ମିଶିଯାଏ,
ଆଉ ମଣିଷ ଠାରେ ଥିବା ଆତ୍ମା ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଚାଲିଯାଏ। ఇక్కడే ఎంతైతే నిద్రిస్తున్నారు పూర్వకాలంలో పాత నిబంధనలో కూడా నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా వారు పరలోకానికి వెళ్ళిపోలేదు, వారు ఒక స్థలంలో ఉంచబడుతున్నారు. ଯେତେ ଜଣ ମୃତ୍ୟୁବରଣ କରୁଛନ୍ତି ତାଙ୍କ ପାଇଁ ଗୋଟେ ସ୍ଥାନଟି ଅଛି, ସେ ସ୍ଥାନରେ ସେମାନେ ଅଛନ୍ତି। వారు లేచే సమయం ఉంటున్నది, ସେମାନେ ନିଦ୍ରାରୁ ଜାଗିବା ସମୟଟି ଗୋଟେ ଅଛି। యేసు ప్రభు ఆగమన సమయంలో వారందరూ కూడా లేస్తారని దేవుని వాక్యము మనకి చక్కగా అర్థమయ్యేటట్లుగా బోధిస్తుంది. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆଗମନ ସମୟରେ ସେମାନଙ୍କୁ ପ୍ରଥମେ ଉଠେଇବେ। మత్తయి సువార్త మనం చూస్తున్నాం కదా, ମାତ୍ୟ ଲିଖିତ ସୁସମାଚାରରେ ଅଛି, యేసు ప్రభు వారి సింహాసనం మీద కూర్చోన్నప్పుడు ଯୀଶୁ ଯେତେବେଳେ ସେ ସିଂହାସନରେ ବସିବେ, అక్కడ ఈ యొక్క భూలోకంలో ఉన్న జన సమూహం అంతా కూడా అక్కడ హాజరవుతూ ఉంటారు. ଜଗତରେ ଥିବା ଲୋକ ସମସ୍ତେ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ରହିବେ। వారందరూ కూడా నిద్రించి అక్కడ హాజరైనట్టు వారు. ଯେଉଁମାନେ ମୃତ୍ୟୁବରଣ କରିଥିବେ ସେମାନେ ସମସ୍ତେ ବି ସେଠି ଥିବେ। దేవదూతలు వచ్చి ఏర్పరుస్తూ ఉంటారు. ପ୍ରଭୁଙ୍କ ସ୍ୱର୍ଗଦୂତ ଆସିକି ସେମାନଙ୍କୁ ଅଲଗା କରିବେ। ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ଏଠାରେ ଥିବା ସମସ୍ତେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପହଞ୍ଚିବେ ନାହିଁ। ఎందుకు బట్టి କାହିଁକି మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ଏ ఆ పరలోకాన్ని ఇచ్చే దేవుడిని వారు కనుగొనలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, తెలిసినా రాలేకపోయినారు, విశ్వసించలేకపోయినారు. ଏ ଜଗତରେ ଥିବା ପରମେଶ୍ୱରକୁ ସେମାନେ ଜାଣିଲେନି, ବିଶ୍ୱାସ କଲେନି। అందును బట్టి వీరందరూ కూడా ప్రభు యొక్క సముఖంలో నిలబడుతున్నారు. ତେଣୁକରି ସେଇ ବିଚାର ସମୟରେ ସମସ୍ତେ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାକୁ ପଡ଼ିବ। అక్కడ గ్రంథంలో రాయబడిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా వేరు చేయబడుతున్నారు. ସେଇ ଯେ ଧର୍ମଶାସ୍ତ୍ରରେ ଯାହା ଲେଖା ହେଇଛି, ପ୍ରଭୁଙ୍କ ସେଇ ଧର୍ମଶାସ୍ତ୍ରରେ ସମସ୍ତଙ୍କୁ ଅଲଗା କରାଯିବ। ఎడమ వైపున ప్రజలు నిలబడుతున్నారు, ଡାହାଣ ପଟେ ଲୋକ ଥିବେ, కుడి వైపున ప్రజలు నిలబడుతున్నారు. ବାମ ପଟେ ବି ଲୋକ ଥିବେ। ఈ ఎడమ వైపున ఉన్నటువంటి వారెవరు, ଏଇ ଡାହାଣ ପଟେ ଥିବା ଲୋକ కుడి କିଏ? వైపున ఉన్నటువంటి వారెవరు? ସେ ବାମ ପଟେ ଥିବା ଲୋକ କିଏ? చదవండి, వాక్యం శ్రద్ధగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త ମାତ୍ୟ ଲିଖିତ ସୁସମାଚାର 25వ అధ్యాయం చూడండి. 25 ଯଦି ଆମେ ଦେଖିବା, 31 నుండి మనం చదువుకున్నట్లయితే 31 ଯଦି ଆମେ ପଢିବା, మాథ్యూ 25:31. తన మహిమతో ఆ. మనిషి కుమారుడును ఆ. ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అవును. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండదు. ఉండును. ఆ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతుంది. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టింది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి. అక్కడ ବଢିଆ। ମଣିଷ ପୁତ୍ର ଯେତେବେଳେ ସମସ୍ତ ଦୂତଙ୍କ ସହିତ ସ୍ୱମହିମାର ଆଗମନ କରିବେ, ସେତେବେଳେ ସେ ଆପଣ ଗୌରବମୟ ସିଂହାସନରେ ଉପବେଶନ କରିବେ। ପୁଣି ତାଙ୍କ ଚାମୁରେ ସମସ୍ତ ଜାତି ଏକତ୍ର କରାଯିବେ। ଆଉ ମେଷପାଳକ ଯେପରି ଚାଗୁଟାରୁ ମେଷ ପୃଥକ କରେ, ସେହିପରି ସେମାନଙ୍କୁ ପରସ୍ପରଙ୍କ ଠାରୁ ପୃଥକ କରେ। ମେଷମାନଙ୍କୁ ଆପଣ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଓ କାଗମାନଙ୍କୁ ବାମ ପାର୍ଶ୍ୱରେ ରଖିବେ। చదవబడిన రీతిగా ଏଠାରେ ଯାହା ଲେଖା ଅଛି, ఇక్కడ మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ପ୍ରଭୁ ଗୌରବମୟ ସିଂହାସନ ଉପରେ ଉପବେଶନ କରିବେ। ఎవరు అతను? ସେ କିଏ? సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? ଏ ଗୌରବମୟ ସିଂହାସନ ଉପରେ ବସିଥିବା ଲୋକ କିଏ? మనం నమ్మిన ప్రభు. ఆ ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని హింసలు పడ్డాడు. ଆମେ ବିଶ୍ୱାସ କରିଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ తన ముఖం మీద కూడా ఉమ్మని వేశారు, ସେ ଆମ ପାଇଁ କେତେ କଷ୍ଟ ସହିଲେ, ఎన్ని నిందలు పెట్టారు, ଅନେକ ନିନ୍ଦା ସେ ఎన్ని ସହିଲେ, శ్రమలు పెట్టారు, ଅନେକ କ୍ଲେଶ ଭୋଗିଲେ। ఆఖరి శిలువ కూడా మోయించారు, ତାଙ୍କୁ ସେ କୃଷ ଅର୍ପଣ କରାଗଲା, రక్తాలు కాటినట్టు పరదాపంతో కొట్టారు, ତାଙ୍କୁ ସେ ଚାବୁକରେ ମାଡ଼ ଦିଆହେଇଥିଲା। ఎంత బాధను అనుభవించి ଏପରି ଅନେକ କଷ୍ଟ ସେ ସହିଲେ। ఇప్పుడు ఎక్కడున్నాడైనా? ସେ କୋଉଠାରେ ଅଛନ୍ତି? సింహాసనం మీద ఆసీనుడైనాడు. ସିଂହାସନ ଉପରେ ଉପବେଶନ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ జనం పోగే ఉన్నారు. ଏଠାରେ ଆମେ ଲୋକମାନଙ୍କୁ ଦେଖୁଅଛୁ ఆ దేవదూతలు వచ్చి వేరుపరుస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କର ଦୂତ ଆସିକି ସେମାନଙ୍କୁ ଅଲଗା କରୁଛନ୍ତି। కుడి భాగం గెలవలసిన కుడి భాగంలో పెడుతున్నారు, ଯେଉଁମାନେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱକୁ ଯିବେ ସେମାନଙ୍କୁ ఎడం ଦକ୍ଷିଣ భాగం ପାର୍ଶ୍ୱକୁ, గెలవలసిన ఎడం భాగంలో పెడుతున్నారు. ଯେଉଁମାନେ ବାମକୁ ଯିବାର ଅଛି ସେମାନଙ୍କୁ ବାମକୁ। అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, సింహాసନ ଉପରେ ବସିଥିବା ଲୋକଟି କ'ଣ କହୁଛନ୍ତି? నా తండ్రి చేత, చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా. ମୋ ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପାଇଥିବା ତୁମେମାନେ, అంటే ఈ లోకంలో ఈ కుడివైపు ఉన్న వారందరూ కూడా తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించినట్టు వారు. ଯେଉଁମାନେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଅଛନ୍ତି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞା ଅନୁସାରେ తండ్రి ସେମାନେ చిత్తానుసారంగా నడుచుకున్నట్టు వారు. ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାକୁ ସେମାନେ ଜାଣିଥିଲେ। అందుకే ప్రభు మాట్లాడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ଏପରି ପ୍ରଭୁ ଯୀଶୁ ఈ ଜଗତରେ ସେବା ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. ପ୍ରଭୁ ପ୍ରଭୁ ବୋଲି ଡାକିବା ସମସ୍ତେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ నా తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే జరిగిస్తారో చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని కూడా అన్నాడు. ଯିଏକି ମୋର ପିତାଙ୍କର ସାଧନ ଇଚ୍ଛା ପୂର୍ଣ୍ଣ କରିବ ସେ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ కాబట్టి తండ్రి ద్వారా దీవించబడిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ప్రభు అంటాడంటే, నా తండ్రి చేత రాయబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి. ତାହେଲେ କୁହାଯାଉଛି ମୋର ପିତାଙ୍କ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ତୁମେମାନେ ଆସ। లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోమని. କହୁଛନ୍ତି ଜଗତର ଉତ୍ଥାନ ପରି ହେବା ଠାରୁ ତୁମେମାନେ ଅଛ ମୋର ଅଧିକାର ତୁମେ ପାଅ। అప్పుడే సిద్ధపరిచి ఇచ్చేసాడు అనమాట. ଯେତେବେଳେ ସେ ଆମ ପାଇଁ ଅଧିକାରୀ, నా పిల్లలు వస్తారు, ତାଙ୍କ ପାଇଁ ଆମ ପାଇଁ ସେ వారి కొరకు ఈ రాజ్యం, ఈ స్థలము, ఈ గృహం అని అప్పుడే ఆయన తయారు చేసి ఇచ్చాడు అన్నమాట. ଏ ସମୟରେ ଆମ ପାଇଁ ସବୁ ପ୍ରସ୍ତୁତ ହେଇଅଛି। ఏమంటాడు, నా తండ్రి చేత ఆచరించబడిన వారు. ମୋର ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପାଇଁ ప్రియమైన దేవుని బిడ్డ, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, యేసు ప్రభు నమ్మిన మనం ప్రతి ఒక్కరు కూడా ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଥିବା ଆମେ ସମସ୍ତେ ఆశీర్వదించబడుతూ ఉండాలి. ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବାକୁ ପଡ଼ିବ। దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనపై ఉండాలి. ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ଆମମାନଙ୍କ ଉପରେ ରହିବାର ଅଛି। అప్పుడే మనం ఆయన దగ్గరికి చేరగలుగుతాం. ସେତେବେଳେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆମେ ఆయన ଯାଇପାରିବା। ఆశీర్వాదం మనం తృణీకరించవద్దు. ଆଶୀର୍ବାଦକୁ ଆମେ ପରିତ୍ୟାଗ ఆయన କରିବା। చెల్లిలో ఉంటే చాలు మనకు ఆశీర్వాదం. ତାଙ୍କ ସନ୍ନିଧିରେ ଆମେ ରହିଲେ ପ୍ରଭୁଙ୍କ ଆଶୀର୍ବାଦ ఆయన ପାଇବା। ఆయన గురించి సాక్షినిస్తే మనకు ఆశీర్వాదం. ତାଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ସାକ୍ଷୀ ଦେବା ଆମେ ଆଶୀର୍ବାଦ ପାଇବା। కొన్ని ఆత్మలు నడిపిస్తే మనకు ఆశీర్వాదం. ତାଙ୍କ ପାଇଁ ଅନେକ ଆତ୍ମାକୁ ଆମେ ଯିବାର ଅଛି। సహోదరుని ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం. ପରସ୍ପରକୁ ପ୍ରେମ କରିବା ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ। కష్టాల్లో ఉన్నవాడు ఆదుకుంటే మనకు ఆశీర్వాదం. କିନ୍ତୁ ଲୋକମାନଙ୍କୁ ଆଧାର କରିବା ଦ୍ୱାରା ఆలకించాలి దేవుని వాక్యాన్ని, మనకు ఆశీర్వాదం. ଆଶୀର୍ବାଦ। ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం దేనిలో పోగొట్టుకుంటున్నామా? ଆମେ କ'ଣ କିଛି ହରଉଛୁ କି? పోగొట్టుకుంటే మనం దీవించబడలేము. ଯଦି ଆମେ ହରଉଛୁ ତାହେଲେ ଆମେ పోగొట్టుకుంటే ఆయన కుడివైపు మనం చేరలేము. ଯଦି ଆମେ କିଛି ହରଉଛୁ ତାହେଲେ ଆମେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱକୁ ଯାଇପାରିବା। కాబట్టి ఆయన కుడివైపు ఉండులాగా మనం ప్రార్థిస్తున్నాం. ପ୍ରଭୁଙ୍କର ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ରହିବା ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବା। ఎల్లప్పుడూ ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ସର୍ବଦା ତାଙ୍କ ବିଷୟରେ ଆମେ ଧ୍ୟାନ କରିବା। ఎంత చక్కని మాట. ଏତେ ଭଲ ଭାବରେ ଲେଖା ఆ ଅଛି। సింహాసనం మీద కూర్చున్న రాజు అంటున్న మాటలు ఇవి. ସେ ସିଂହାସନ ଉପରେ ବସିଥିବା ରାଜା ఆ କହୁଛନ୍ତି, రాజు మన రారాజు ప్రభువైన యేసుక్రీస్తు ସେ ଆମମାନଙ୍କର ରାଜା ମାନଙ୍କର ରାଜା, ପ୍ରଭୁ ମାନଙ୍କର ପ୍ରଭୁ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా ମୋର ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ రండి. ଆସ। లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలండి అంటాడు. ଏ ଜଗତ ସୃଷ୍ଟି ହେବା ଦିନଠାରୁ ତୁମମାନଙ୍କ ପାଇଁ ଯୋଉଟା ପ୍ରସ୍ତୁତ ହେଇଛି ତୁମେ ସେଟା ସ୍ୱତନ୍ତ୍ର କର। ఎలా స్వతంత్రించుకున్నారు మీరు? କେମିତି ଆମେ ସେ ପାଇବା ఆ విషయం కూడా వారికి తెలియపరుస్తున్నారు. ସେ ବିଷୟ ମଧ୍ୟ ସେ ଜଣାଉଛନ୍ତି। నేను ఆకలి కొంటిని, అది నేను బాగా ఆలోచించాను. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టింది, మీరు నాకు భోజనం పెట్టారు. తప్పి కొంటిని, అవును, నాకు దాహామిచ్చింది, నాకు పానీయాలు ఇచ్చారు. పరదేశినై ఉంటిని, ఉంటిని. నన్ను చేర్చుకొంటిని, నన్ను చేసుకున్నారు. దిగంబరనై ఉంటిని, ఆ. నాకు బట్టలిచ్చింది, అవును, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చింది, వచ్చింది. చెరసాలలో ఉంటిని, అవును. నా యొద్దకు వచ్చింది అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని చేయటం వలన ఆ కుడివైపు నిలబడే అర్హత వచ్చిందన్నమాట. ଏଠାରେ ଯାହା ଲେଖା ହେଇଛି ତାହା କରିବା ଦ୍ୱାରା ସେ
ସେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ପିତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମେ ରହିପାରୁଛୁ। ఇవి క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసినదే. ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପାଇଥିବା ଆମେ ସମସ୍ତେ ଏଇ ସବୁ ଆମେ କରିବାକୁ ପଡ଼ିବ। మనకు ఒక భోజనం పెట్టమంటే మన దగ్గర తరిగిపోదండి. ଯେ କୃତିତ ତାକୁ ଭୋଜନ ଦେବା ଦ୍ୱାରା ଆମର କିଛି వచ్చిన దైవజనం చేసుకునే వారికి పరామర్శిస్తే మనకేం తరిగిపోదు. ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନଙ୍କୁ ଆମେ କିଛି ସାହାଯ୍ୟ କରିବା ଦ୍ୱାରା ଆମର କିଛି ଅଭାବ ହେବ ନାହିଁ। అలా పెట్టిన వారు దీవించబడ్డారండి. ସେହିପରି କରିବା ଲୋକ ଆଶୀର୍ବାଦ ପାଇବେ। ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఇలా చేశారు కాబట్టి మీరు ఇక్కడ తర్వాత ఏమంటారు చదవమా? అందుకు నీతిమంతులు ఎవరండి వీళ్ళు? కుడివైపు చేతి వారు అందరూ ఎవరు? నీతిమంతులండి. నీతిని జరిగించినట్టు వారు. ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକ ସମସ୍ତେ ଧାର୍ମିକ ଲୋକମାନେ। నీతిలో నుండి ఎప్పుడు కూడా తప్పిపోలేదు. ସେମାନେ ଧାର୍ମିକତାରୁ କେବେ ଓହରି ଯାଇନାହାନ୍ତି। లోకం వైపు పడిపోలేదు. ଜଗତରେ ସେମାନେ ନାହାନ୍ତି। వారు నీతిని వారు కాపాడుతున్నారు కాబట్టి ତାଙ୍କ ସେ ଧାର୍ମିକତାକୁ ସେମାନେ ବଞ୍ଚେଇ వారు ప్రభు దగ్గరికి చేరగలిగినారు. ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ପହଞ୍ଚି ପାରିଲେ। కాబట్టి మన నీతి దేవుడు ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతుడిగా తెలిసినట్లయి వచ్చాడు. ଆମର ପ୍ରଭୁ ଯୀଶୁ ଧାର୍ମିକ ଅଟନ୍ତି, ଆମେମାନେ ମଧ୍ୟ ଧାର୍ମିକ ହେବାକୁ ହେବ। ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి. వారికి ఆశ్చర్యం అయిపోతుందండి. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది. ఎప్పుడు ప్రభు నువ్వు వచ్చావు, నీకు మేము భోజనం పెట్టాం. ଧାର୍ମିକ ଲୋକ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଆପଣ କେବେ ଆସିଲେ, ଆପଣଙ୍କୁ ଆମେ ଭୋଜନ ଦେଲୁ। ఆశ్చర్యపోతుంది. మేము ఇప్పుడు పోయి నీకు భోజనం పెట్టాం అంటున్నారు. ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ పଚାరుଛନ୍ତି। తర్వాత ఏమంటాడు? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. చూడండి, నేను అలసిపోయాను. ఎండలో తిరిగి వచ్చి అలసిపోయి నాకు దాహం ఇచ్చి నా దాహాన్ని నా ఆలోచన చేశారు. ଆପଣ କେବେ ଦୂଷିତ ଥିଲେ, ଆପଣଙ୍କୁ ଆମେ ପାନ କରିବାକୁ ଦେଲୁ। ఎప్పుడు పరదేశీ ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి. దూరం నుంచి ఎవరైనా వస్తే మనం క్రైస్తవ బిడ్డడే కదా అని మనం చేసుకుంటుంటాం. ଆପଣ କେବେ ପ୍ରବାସୀ ଦେଖି ଆମେ ଆପଣଙ୍କୁ ଆଶ୍ରୟ ଦେଲୁ। దిగంబరునై ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి. దిగంబర ఎవరైనా మా సహోదరులు ఎవరైనా బట్టలు లేకుండా బాధపడితే వారి వైపు చూసి అయ్యో ఎప్పుడు చూసినా ఒక డ్రెస్ తోటే ఉంటున్నాడే, ఎత్తన ఒకే చీర కట్టుకుంది ఈయన, ఇంకేమి లేదు అని దయ కలిగి వారికి ఆ వస్త్రాలు ఇస్తే అది కూడా దేవుని ఇష్టపడుతుంది అన్నమాట. କାହାର ଯଦି ଉଲ୍ଲଂଘନ ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି, ତାଙ୍କର କିଛି ପିନ୍ଧିବାକୁ ନାହିଁ, ସେମାନଙ୍କୁ ଯଦି ଆମେ କିଛି ପରିଧାନ କରିବାକୁ ବସ୍ତ୍ର ଦେବା, ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଲା ପରି। ఆయన అంటాడు నాకు బట్టలు ఇచ్చింది అంటున్నాడు. ଆପଣ ମୋତେ ପରିଧାନ କରିବାକୁ ଦେଲେ। ఎప్పుడు రోగి అయి ఉండుట అయినను చెరసాలి ఉండుట అయినను చూచి నీ ఎదుకు వచ్చితిమని ఆయనను అడిగేదను. రోగిగా ఉన్నప్పుడు ఎవరైనా మన విశ్వాసంలో ఉన్న మన పిల్లలు ఎవరైనా బాగున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే, లేదంటే వాటి చేతుల్లో కాకుండా పలు బలాలు పట్టుకెళ్ళిస్తే మన ఆ రోగిని మనం పరామర్శించినట్లుగా ఆదరించడానికి బలపరిచినట్లుగా ఏం భయపడుతుంది, దేవుడు ఉన్నాడు బాగు చేస్తాడు అని ధైర్యమైన మాటలు చెప్తూ ఉంటాం. ଯଦି ପରସ୍ପର ପ୍ରତି ସେମାନେ ଯଦି ପୀଡ଼ିତ ଅବସ୍ଥାରେ ଥିବେ, ଆମେ ଯଦି ପରାମର୍ଶ ଯଦି କରିବା, ଆମେ ସେଇଟା ପ୍ରଭୁଙ୍କୁ କଲା ପରି। చర్చల్లో ఉన్నప్పుడు మా పిల్లలు ఎవరైనా చర్చల్లో ఉన్నప్పుడు, దైవజనులు ఎవరైనా చర్చల్లో ఉన్నప్పుడు వారిని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా గొప్ప ధైర్యం. నా పిల్లలు వచ్చారు మనం చూడటానికి. అది ఈ వేదన గురించి అయితే వెళ్ళడానికి వీలు కాలలేదని ఒక దగ్గర ఉండి సంఘం ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితం వేదన రాగలిగినారు. ଯେଉଁମାନେ କି କାରାଗାରମୟ ଜୀବନରେ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କୁ ପରାମର୍ଶ କରିବା, ତାଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା, ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ କହିଲା ପରି। అందరు బట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ତେଣୁକରି ଏଠାରେ ଲେଖା ଅଛି, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ప్రభు ప్రేమ మనం ఎవరు ఎదుటి వారికి చేస్తే ఆయన చేసినట్లే. ଯଦି ପରସ୍ପରକୁ ଏହିପରି ପ୍ରେମ ଆମେ ଦେଖେଇବା, ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ସେହିପରି କରିବା। అల్పులైన మిక్కిలి అల్పులైన మీలో ఒక్కడికి మీరు చేసిదిరి కనుక నాకు చేశారు అంటున్నాడు. କହୁଛନ୍ତି କ୍ଷୁଦ୍ରତମ ଭ୍ରାତୃବୃନ୍ଦଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣକୁ ଏପରି ତୁମେ କରିଥିବାରୁ ମୋ ପ୍ରତି ଏହି ତୁମେ କରିଅଛ। అలా చేసింది వృధా కాలేదండి.
ସେଇଟା କରିବା କେବେ ବୃଥା ହେବ ఈ ନାହିଁ। జీవ గ్రంథంలో రాయబడింది అక్కడ ఆ వెళ్ళిన వారికి మళ్ళా ఆ గ్రంథం తెలియపరచుకుంటుంది. ସେ ଆମେ ଏଇଟା ଯାହା ଶୁଣିଛୁ ସେଟା ଯଦି ଭଲଟା ଶୁଣିଛୁ ଧାର୍ମିକ ପୁସ୍ତକରେ ଲେଖା ହବ। కాబట్టి మీరు నాకు చేశారు. ତମେ ମତେ ଏଇ ସବୁ କରିଛ। అప్పుడు ఆయన చూడండి ఈ కుడి వైపున ఉన్నవారు ఎంత మేలు పొందారో చూడండి. ଏ ଡାହାଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ କେତେ ପ୍ରଭୁଙ୍କର ମଙ୍ଗଳଦାନ ସେମାନେ ପାଇଛନ୍ତି। దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟକୁ ସେମାନେ ପାଇପାରିଲେ। వారికి ఇంకేమన్నా మరి మరణం అన్నది ఉన్నదా? మరణం లేదు. దేవుడి రాజ్యంలోకి వెళ్ళిన వారికి మరణం లేదు. ସେମାନେ ସେ ଦ୍ୱିତୀୟ ମరణରୁ ସେମାନେ ଉଦ୍ଧାର విజయం ପାଇଲେ। పొందారు వాళ్ళు. ସେମାନେ ଜୀବନ ପାଇଲେ। వారు చేసిన కార్యాలు బట్టి ସେମାନେ କରିଥିବା ଭଲ କାର୍ଯ୍ୟ ହେତୁ అందరూ బట్టి దేవుడు వారిని కుడివైపు పెట్టించుకున్నాడు. ତେଣୁକରି ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ରହିବା ପାଇଁ ସ୍ଥାନ ଦେଲେ। మీరే నా కొరకు నిలబడినట్టు వారు ଏମାନେ ମୋ ପାଇଁ ଛିଡ଼ା ହେଇଥିଲେ। అన్ని విషయాల్లో కూడా నిలబడగలిగినారు. ସବୁ ବିଷୟରେ ମୋ ପ୍ରତି ଉଦ୍యోଗୀ ଥିଲେ। సంఘ కాపురి గారు ఏం చెప్తే అది చేయగలిగినట్టు వారు వీళ్ళు. ମଣ୍ଡଳୀର ଯାଜକ ଯାହା କରନ୍ତି ତାହା ସେମାନେ କରିଥିବା ଲୋକ। దేవుడు కూడా తప్పిపోలేదు వీళ్ళు. ସେମାନେ କୋଉ ବିଷୟରେ ମଧ୍ୟ ସେମାନେ ପଛଘୁଞ୍ଚା ଦେଇନାହାନ୍ତି। ఎక్కడ కొదువు లేదు వీళ్ళు. କୌଣସି ବିଷୟରେ ଏମାନଙ୍କ ଠାରୁ ଉଣା ନାହିଁ। అలా ఉండాలంటే దేవుడు పిల్లలైనట్టు వారు ଏହିପରି ରହିବା ହେଲେ ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ అలా ఉన్నప్పుడే మనం ఆ రాజ్యానికి చేరగలుగుతాం. ଯଦି ପ୍ରଭୁଙ୍କର କଥା ଯଦି ମାନିବା ଆମେ ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବା। వారు ఒక మరణంతో రెండో మరణం వారి పట్ల లేదు. ତାଙ୍କର ସେଇ ଭୌତିକ ମରଣ ଯୋଉଟା କି ଶାରୀରିକ ମରଣ ଗୋଟିଏ ହିଁ ରହିବ, ସେଇ ଆତ୍ମିକ ମରଣ କେବେ ରହିବ ఈ ନାହିଁ। మట్టి నుండి తీయబడింది మట్టిలో కెడిపోయింది. ଏ ମାଟିରେ ମିଶିଯାଏ। ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరిపోయింది. ଆମର ଆତ୍ମା ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବ। మహిమ శరీరం వారికి ధరింపచేశారు. ମହିମା ରୂପ ଶରୀର ଆମମାନଙ୍କୁ మన ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలో మాకు కలిగి ఉంటాం. ଆମେ ଯୋଉ ରୂପରେ ଅଛୁ ସେଇ ରୂପ ହିଁ ପ୍ରଭୁ ଆମକୁ ଦେବେ। ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, నువ్వు ఎలా ఉన్నావు? ଆମେ କେମିତି ଅଛୁ? దేవుని విషయంలో ఎలా జీవిస్తున్నావు? ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଆମର ଉଦ୍యోଗୀ କେମିତି ଅଛି? ఎలా నడుస్తున్నావు? କେମିତି ଆମେ ଚାଲୁଛୁ? ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? କେମିତି ଆମେ ଆମର ଚାଲିଚଳନ ରହୁଛି? నీతిమంతులైనటువంటి వారు ఎక్కడికి చేరారు? ଧାର୍ମିକ ଲୋକମାନେ କୋଉଟାକୁ ଗଲେ? మనం చేరగలుగుతామా? ଆମେ କୌଣସି ସ୍ଥାନକୁ ଯିବା ପାଇଁ ఎందుకు చేరలేదు? ଆମେ କାହିଁକି ఆ ଯାଇପାରିବାନି? నీతిమంతులు ఏం చేశారు? ఆ ప్రకారంగా నీవు నేను చేయగలిగితే ଏ ଧାର୍ମିକ ଲୋକ ଯାହା କରିଥିଲେ ତାହା ଯଦି ଆମେ କରିବା నిశ్చయముగా కుడివైపు నిలబడగలిగిన వారు. ନିଶ୍ଚୟ ସେଇ ସ୍ଥାନରେ ପ୍ରଭୁଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଆମେ ఈ ରହିପାରିବା। కుడివైపు ఉన్న వారికి ఇది ఫలించింది. ଏ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ ସେମାନେ ପାଇଲେ। నా తండ్రి చేత ఆశీర్వదించబడినారు. ମୋର ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ దేవుని ପାଇଲେ। రాజ్యం నేను స్వతంత్రం చేసుకోండి, ତୁମେ నీ సొంతం చేసుకోండి ତୁମେ ରାଜ୍ୟକୁ ତୁମେ ଅଧିକାର କର। అని పలికిన మాటలు. ପ୍ରଭୁ କହୁଥିବା అది ఎడమవైపు ఉన్న వారు ఏమయ్యారు? ଆଉ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ସେ କଣ କହନ୍ତି దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి ସେ కదా. ବିଷୟରେ ମଧ୍ୟ ଆମେ ଜାଣିବାର ଅଛି। చదువుదాం. అప్పుడు ఆయన చూడండి. ఎడమవైపు ఉన్నవారిని చూచి ఆ, శపింపబడిన వారులారా ఆ. నన్ను విడిచి ఆ. అపవాదికిని ఆ. వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ రాయబడ్డదంటే అప్పుడు ఆయన ఏంటి? అప్పుడు ఆయన ఎడమవైపు ఎడమ వైపు నుండి వారిని చూస్తున్నాడు. ଦେଖନ୍ତୁ ଲେଖା ଅଛି ତତ୍ପରେ ସେ ବାମ ପାର୍ଶ୍ୱସ୍ଥ ଲୋକଙ୍କୁ ମଧ୍ୟ ଦେଖିଲେ। కుడివైపున ఉన్న వారిని చూసి ఏం చెప్పాడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ସେଇ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକଙ୍କୁ ଦେଖି ସେ କଣ କହିଲେ ଆମେ ଦେଖିଲୁ। ఎడమ వైపున ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు తెలుసుకున్నాం. ଏବେ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକଙ୍କୁ ଦେଖି ସେ କଣ କହନ୍ତି ଦେଖିବା। వారిని చూసి శపింపబడిన వారులారా అంటున్నాడు. ସେ ଏଠାରେ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକଙ୍କୁ ଦେଖି ସେ କହୁଛନ୍ତି ରେ ଶାପଗ୍ରସ୍ତ ମାନେ। చూడండి, వారు శపించబడిన వారని ప్రభు నోటి ద్వారా పలుకుతున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ମୁଖରୁ ବାହାରିଥିବା ବିଷୟଟା ଦେଖୁଛୁ ସେମାନେ ଶାପଗ୍ରସ୍ତ ଲୋକ। అందులో దేవుని నమ్మిన వారు ఉన్నారు. ସେମାନେ ସେଥିରେ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଥିବା ଲୋକ ଅଛନ୍ତି। వారిని కూడా ఏమంటున్నాడు? కనికరం లేదు. ఎందుకు కనికరం ఉంటుంది? శపించబడ్డారు వారు. దేవుని కార్యాలు పాల్పొందలేదు, దేవుని విషయంలో ప్రయాసపడలేదు, దేవుని వరకు పరిగెత్తలేదు, దేవుని కనపరచలేదు. అందరూ బట్టి వారు శాపం పొందుకున్నారని స్వయంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଛନ୍ତି ହେଲେ ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞାକାରୀ ନଥିଲେ, ତେଣୁକରି ସେମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ରେ ଶାପଗ୍ରସ୍ତ ଲୋକମାନେ।
నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు చెత్తపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ସେ କହୁଛନ୍ତି ମୋ ସମ୍ମୁଖରୁ ଦୂର ହୁଅ, ଶୈତାନ ଓ ତାହାର ଦୂତମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କରାଯାଇଥିବା ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ପ୍ରସ୍ଥାନ କର। ఆ అగ్నిగుండం అపవాదికి తన దూతలకి చెత్తపరచబడినది. ଦେଖନ୍ତୁ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଅଗ୍ନିମୟ ସେଇ ନରକକୁ ପ୍ରଭୁ ଶୈତାନ ପାଇଁ ଏବଂ ତାହାର ଦୂତମାନଙ୍କ ପାଇଁ ସେ ନିର୍ମାଣ କରିଥିଲେ। దేవుడు నిర్మించిన ఆ బిడ్డలకు కాదు ఆ అగ్నిగుండం. ସେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟି ହେଇଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ନୁହେଁ। మరి అగ్నిగుండకు వాటిని కూడా పంపించేస్తున్నాడు. ଏ ପ୍ରଭୁଙ୍କର ସୃଷ୍ଟିକୁ ମଧ୍ୟ ସେଥିକୁ ସେ ଭିତରକୁ ପଠେଇ ଦଉଛନ୍ତି। అపవాదిని వారి దూతలు ଶୈତାନକୁ ఆ దూతలను ఆరాధించిన ଶୈତାନକୁ వారు, ఆ దూతలను నమ్మినట్టు వారు, ఆ దూతలను పూజ చేసినట్టు వారు, ఆ దూతల వెంట వెళ్ళినట్టు వారు, వారందరినీ కూడా ప్రభు ఏమంటాడు, నిత్యాగ్నిలోకి పోయినాడు. ଦେଖନ୍ତୁ ଏଠି ଦେଖୁଛୁ ଶୈତାନକୁ ଦୂତମାନଙ୍କୁ ସେ ଶୈତାନର ପ୍ରଭାବରେ ପଡ଼ି ପ୍ରତିମା ପୂଜା କରିଥିବା ଲୋକମାନଙ୍କୁ ଏବଂ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ତାଙ୍କ ହୃଦୟରେ ସ୍ଥାନ ନ ଦେଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେ ଅଗ୍ନିକୁଣ୍ଡକୁ ପଠାଉଛନ୍ତି। సైతాను కార్యాలు జరిగించే ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్నిలోకి పోక తప్పదు. ଶୈତାନର ସ୍ୱଭାବ ଥିବା ଲୋକ ସମସ୍ତେ ସେଇ ଅଗ୍ନିରେ ପକାଯିବେ। సైతాను చూపించిన వస్తువులన్నీ కూడా దేవుని ప్రజలు ఉపయోగిస్తే వాడితే వారు కూడా నిత్యాగ్నిలోకి పోతారు. ଶୈତାନର ଯୋଉ କାର୍ଯ୍ୟ କଳାପରେ ଯୋଉମାନେ ଭାଗ ନେବେ ସେଇଟା କିମ୍ବା ସେଥିରେ ଅଂଶୀ ହେବେ ସମସ୍ତେ ସେଇ ଅଗ୍ନିରେ ପକାଯିବେ। ఈ మత్తు పదార్థాలు సైతాను సృష్టించినవే. ଏ ନିଶା ଦ୍ରବ୍ୟ ଶୈତାନ ଦ୍ୱାରା ନିର୍ମାଣ ହୋଇଥିବା। ఈ పాపం కూడా సైతాను ద్వారానే వచ్చింది. ପାପ ଶୈତାନ ଭିତରୁ ବା ବାହାରେ ఇంకా ఎన్నో రకాలు అబద్ధాలు కూడా ମିଥ୍ୟା సర్వసాధారణంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమ, అబద్ధాలు ఆడద్దు. ମିଥ୍ୟାବାଦୀ ଲୋକମାନେ ଆମେ ଅନେକ ଥର ଆମେ ମିଛ କହିଥାଉ। ఉన్నది ఉన్నది చెప్పాలంటే, ଯାହା ଅଛି ତାହା ଆମେ କହିବା, లేదు లేదన్నట్టు చెప్పాలి. ଯାହା ନାହିଁ ତାହା ନାହିଁ ବୋଲି କହିବାର ଅଛି। అబద్ధికులందరూ మండుచుండకుండలో పడవేయబడుతుందని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. మనం ମିଥ୍ୟାବାଦୀ ମାନେ ଅଗ୍ନିରେ ପକାଯିବେ ବୋଲି ପ୍ରକାଶିତରେ ଲେଖା ଅଛି। మనం నరాచన చేయక్కర్లేదు. చిన్న అబద్ధం ఆడితే చాలు. ଆମେ ଛୋଟ ମିଛ କଥା କହିଲେ ଅଗ୍ନିମୟ ସେ ଗନ୍ଧକରେ ଆମେ ప్రకటన 21:8 రాయబడి ఎవరెవరు వెళ్తున్నారో ఆ మండుట గుండంలోకి వారి గురించి ఆ లిస్ట్ అక్కడ ఇవ్వబడి ఉంది. ପ୍ରକାଶିତ 21:8 ଲେଖା ଅଛି ଯେଉଁମାନେ ସେ ଅଗ୍ନିରେ ପକାଯିବେ। వ్యభిచారులు వెళ్తున్నారు, మాంత్రికులు వెళ్తున్నారు, నరహత్య చేసినట్టు వారు దొంగలు వెళ్తున్నారు, మరి శోధి చెప్పిన వారు వెళ్తున్నారు. అబద్ధికులు అందరూ మండుతున్న అగ్నిలో పడవేయబడుతున్నారు. ତାନ୍ତ୍ରିକମାନେ ଗୁଣିଗାରେଡିମାନେ ମଦୁଆମାନେ ଚୋରମାନେ ଡକାୟତମାନେ ମିଥ୍ୟାବାଦୀମାନେ ବ୍ୟଭିଚାରୀମାନେ ସମସ୍ତେ ସେ ଅଗ୍ନିରେ ପକାଯିବେ। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ତେଣୁକରି ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ కుడివైపు నిలబడిన వారి వలె మనం కూడా నిలబడటానికి చిత్తపడుతూ ఉండాలి. ଆମେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକଙ୍କ ପରି ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବାର ଅଛି। ఎందుకంటే 5 కన్యకులు చెత్త పడ్డారు కాబట్టి వారు యేసయ్యతో వెళ్ళగలిగినారు. ସେ ବୁଦ୍ଧିଜୀବୀ କନ୍ୟାମାନେ ସେମାନେ ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବାରୁ ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇଥିଲେ। బుద్ధి లేని వాళ్ళకి చెత్తపట్టలేదు వారి జీవితంలో. ନିର୍ବୁଦ୍ଧି ସେମାନେ ପ୍ରସ୍ତୁତ ହେଇନାହାନ୍ତି। వారు బాప్తిజం పొందేసి మేము పరలోకానికి వెళ్ళిపోతామని సంకల్పం చేసుకుంటున్నారు. కానీ ସେମାନେ ଡୁବଣ ନେଇଯାଇଛୁ ଆମେ ସ୍ୱର୍ଗକୁ ପଳେଇବୁ ବୋଲି ଆମେ అది ଭାବୁଥିଲେ। ఒక ఆశ, ఒక భ్రమ కలిగి జీవిస్తూ ఉండేవారు. ସେ କେବେ ଭ୍ରମମୟ ଜୀବନରେ ସେମାନେ ଥିଲେ। వెళ్ళగలిగారా? ସେମାନେ କ'ଣ ଯାଇପାରିଲେ କି? ఆయన చూడగలిగారా? ତାଙ୍କୁ କ'ଣ ଦେଖିପାରିଲେ କି? లేదు. ନାହିଁ, వెళ్ళిపోయారు. ସେମାନେ ରହିଗଲେ। క్రైస్తవులు అయ్యి కూడా వెళ్ళకుండా ఉండిపోతే ఎంత దుఃఖకరం. ଯଦି ଆମେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଇକି ଅବିଶ୍ୱାସୀ ହେବା ତାହେଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ఆయన ଯାଇପାରିବା ନାହିଁ। ఆజ్ఞను పాటించకపోవడం వల్ల, ତାଙ୍କର ଆଜ୍ଞା ନ ପାଳନ କରିବା ଦ୍ୱାରା, ఆయన చెప్పింది చేయకపోవడం వల్ల ସେ ଯାହା କହୁଛନ୍ତି ତାହା ପାଳନ ନ କରିବା ଦ୍ୱାରା వారు వెలపట్టి ఉండి వేదన పొందినట్లుగా రాయబడ్డది. ସେମାନେ ରହିଯାଇକି ସେମାନେ କେତେ ଦୁଃଖ ସେମାନେ కానీ సిద్ధపడిన వారు అన్ని విషయాలు కూడా దేవుని వాక్యం లోబడినట్టు వారు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చేసినట్టు వారు
సిద్ధపడి ఉన్నారు. రాగానే ఆయనతో కలుసుకోగలిగారు. ଯେଉଁମାନେ ପ୍ରସ୍ତୁତ ଥିଲେ ସେମାନେ ସେ ଦୁରିଦୁନି ଶବ୍ଦ ଶୁଣିଲେ ସେ ମଧ୍ୟାକର୍ଷକୁ ସେମାନେ ପଳାୟନ କଲେ। ప్రియా దేవుని సంగమా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, మన విశ్వాసం ఎలా ఉంది? ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ କେମିତି ଅଛି? ఇక్కడ ఈ ఎడమవైపు ఉన్న వారిని గుర్తు చేస్తాను. ଏ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ ଦେଖିବା। వారితో కూడా ఈ మాట నేను ఆకలి కొంటని మీరు నాకు భోజనం పెట్టలేదు, పెట్టలేదు, తప్పికొంటిని, లేదు, మీరు నాకు దాహం ఇయ్యలేదు, ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, అవును, మీరు నన్ను చేర్చుకొనలేదు, చేర్చుకోలేదు, దిగుబడినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వాడు, ప్రభువా, "అబ్బా, మేమెప్పుడు నువ్వు ఆకలిగొని ఉంటుటైనను, తప్పికొని ఉంటుటైనను, పరదేశివై ఉంటుటైనను, దిగంబరమై ఉంటుటైనను, రోగివై ఉంటుటైనను, చెరసాల ఉంటుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగేదారు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో అనేది. ఆమేన్, హల్లెలూయా. అలాగే చేసుకుంటే మనం సంపాదించేంత సరిపోతేమో. ଧାର୍ମିକ ଲୋକ ଯୋଉଟା କରିଥିଲେ ସେଇଟା ଯଦି ଆମେ କରିବା, ଆମେ ଯାହା ଏଇ ଜଗତରେ ଆମେ ଅର୍ଜନ କରୁଛୁ ସେ ସବୁ କ'ଣ ଲୋପ ପାଇବ କି? ఈ ఎడమవైపు ఉన్నవారు చెయ్యలేదు, వారు దేవుడు పెట్టే ଯେଉଁମାନେ ବାମ ପଟେ ଥିଲେ ସେମାନେ ଏ ସବୁ କିଛିରେ ଅଂଶୀ ନଥିଲେ। భక్తి తీసుకున్నట్టు వారే, ଡୁବନ ନେଇଥିବା ଲୋକମାନେ ప్రపోజలో పాల్పొందినట్టు వారే, ସେ ପ୍ରପୋଜରେ ସେମାନେ ଅଂଶୀ। కానీ ఒకరికి పెట్టడానికి బాధపడుతుంది. ଜଣଙ୍କ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖେଇବା ସେମାନେ ଦୁଃଖ କରୁଥିଲେ। అవసరం తీర్చడానికి బాధపడుతుండేవారు. ତାଙ୍କର ଅସୁବିଧା ସମୟରେ କିଛି ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ପଛଘୁଞ୍ଚା କରୁଥିଲେ। వారు ఏమి కూడా పట్టించుకోలేదు. ସେମାନେ କାହା ପ୍ରତି ଦୟାମୟ అయ్యో నా ନଥିଲେ। సహోదరుడు నా సహోదరి వారు 2 దినాలు బట్టి 3 దినాలు బట్టి వారు పొయ్యి ఎడగలేదు. పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక కేజీ బియ్యమో లేకపోతే ఏమి ఇచ్చి వాళ్ళు గింజంగా కాల్చుకొని పెట్టడం అదొక ప్రేమ లేకపోయిన వాళ్ళు. ମୋର ସହଭଗିନୀ ସେ କେତେ ଦୁଃଖରେ ଅଛନ୍ତି। 2 ଦିନ ହେଲା ତାଙ୍କ ଘର ଚୁଲା ଜଳୁନି, କିଛି ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବି ଏପରି ମନ ତାଙ୍କର ନଥିଲା। ఇలాంటి మనసు లేని వారిలోని ଏପରି ମନ ତାଙ୍କର ନଥିଲା। ఆ ముందున్న వారికి క్రీస్తు మనసు కలిగి ఉన్నారు కాబట్టి వారు చేయగలిగినారు. ଦେଖନ୍ତୁ, ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ ସେମାନେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ମନ ପରି ତାଙ୍କ ମନ ଥିବାରୁ ଏ ସବୁ ସେମାନେ କରିପାରିଲେ। వీరు క్రీస్తు మనసు లేనట్టు వారు సొంత మనసే. କୃଷ୍ଣଙ୍କ ମନ ଯେପରି ସେପରି ମନ ଏଇ ତଳ ଧାଡ଼ିରେ ଥିବା ଲୋକଙ୍କ ନଥିଲା। అందును బట్టి ప్రభు అంటాడు, మీరు నాకు చేయలేదు, ତମେମାନେ ମୋ ପ୍ରତି ଏହା ତମେ କରିନାହ, చూడటానికి కూడా రాలేదు, ମତେ ଦେଖିବାକୁ ତମେ ଆସିନାହ, నాకు ఆహారం పెట్టలేదు, ମତେ ଭୋଜନ ଦେଇନାହ, నాకు వస్త్రాలు ఇవ్వలేదు. ମତେ ବସ୍ତ୍ର ଦେଇନାହ। వాళ్ళేమంటారు, ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు వచ్చుంటే మేము చేసిద్దాం కదా ଏ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ ପଚାରୁଛନ୍ତି, ପ୍ରଭୁ ଆପଣ କେବେ ଆମ ପାଖକୁ ଆସିଲେ? ఆయనే రావాలండి. ସେ କ'ଣ ଆସିବେ କି? ఆయన నమ్మిన వారు వస్తే చాలదా? ତାଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ ଥିବା ବିଶ୍ୱାସୀ ఆయన సేవకులు వస్తే చాలదా? ତାଙ୍କର ଦାସମାନେ ଆସିଲେ ହବନି କି? వారు చూడలేనప్పుడు ప్రభుకి ఏం చూడగలుగుతాం? ଯଦି ଏମାନଙ୍କୁ ଯଦି ଆମେ ଦେଖିପାରୁନୁ, ଆମେ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଆମେ କେମିତି କରିପାରିବା? ఎంత బాధపడుతుంటారు. ଏ ସମୟରେ ସେମାନେ କେତେ ଦୁଃଖ କରିଥିବେ। చూడండి ఆ మాట అక్కడ చదవండి. నిత్యముగా చెప్పుచున్నానని వారితో వీరు నిత్య శిక్షకును ఎవరు వీరు ఇప్పుడు దాకా మాట్లాడున్నాడే ఎడమవైపు ఉన్న వారితో ఏమంటాడు, వీరు నిత్య శిక్షకును అంటే నిత్యం కూడా శిక్షింపబడుతూ ఉంటారు నీతిమంతులు అనుకుంటారు. నిత్యం వారు శిక్షింపబడుతూ ఉంటారు. ଦେଖନ୍ତୁ, ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକଙ୍କୁ ସେ କହୁଛନ୍ତି ଅନନ୍ତ ଶାସ୍ତି। ఆ అగ్నిలో కాలుతూ ఉంటారు. ସେ ଅଗ୍ନିକୁଣ୍ଡରେ ଅନନ୍ତ ଶାସ୍ତି ପାଇବେ। ఆ అగ్నిలో వారికి సావు లేదు. ସେଠାରେ ସେମାନେ ମରିବେ ନାହିଁ। ఈ ఆత్మకు సావు లేదు. ଆତ୍ମା କେବେ ମରିବ ନାହିଁ। ఆత్మ అగ్నిలో పడినప్పుడు ଆତ୍ମା ଯେତେବେଳେ ଅଗ୍ନିରେ ପକାଯାଏ, కిందికి మీదకి బయలుదేరినట్టుగా ఆడుతూ ఉంటుంది. ସେ ଉପରକୁ ତଳକୁ ସେମାନେ ଉପରକୁ ତଳକୁ ହେବେ। ఓ ఓ గెటాక్ ସେମାନେ ଚିଲେଇବେ, ରନ୍ଧନ କରିବେ। ఎవరు ఆలోచిస్తారు? କିଏ ଶୁଣିବେ? ఎవరు ఆలోచించలేదు కదా. ସେ ସମୟରେ କିଏ ଶୁଣିବେ? ధనవంతుడితో మాట అన్నాడు,
ସେ ଧନୀ ବ୍ୟକ୍ତିଙ୍କ ସହିତ ପ୍ରଭୁ ଗୋଟେ କଥା କହିଲେ। అబ్రహాము ఏమన్నాడంటే ଅବ୍ରାହମ ସେଠି କହୁଛନ୍ତି అదిగో అక్కడ వారు ఎక్కడికి ఇక్కడ వారు అక్కడికి రాలేదు వచ్చిన మహా అగాధమంచబడి ఉంది. ସେ ଉପର ଲୋକ ତଳକୁ ତଳ ଲୋକ ଉପରକୁ ଯାଇପାରିବେନି। అగాధం కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే సజీవుడైన యేసును మనం గుర్తించి తెలుసుకొని ఆయన బాటలో నడిచినప్పుడే మనం ఇప్పుడు వైపుకు చేరగలుగుతాం। ଜଗତରେ ଥିବା ସମୟରେ ହିଁ ଆମେ ନିଜକୁ ପ୍ରସ୍ତୁତ ହେବାକୁ ପଡ଼ିବ। ఈ ఎడవైపున ఉన్న వారికి నిత్య శిక్ష అంటే యుగ యుగాలు కూడా అందులో కాలుతూనే ఉంటారు, ఆత్మ గొంగులు పెడతా ఉంటాయి। ସେ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ କହୁଛି ଏମାନେ ଅନନ୍ତ ଶାସ୍ତି ପାଇବେ। అలాంటి తరం నుండి తప్పించబడాలంటే ఇప్పుడే మనం మేలుకొని ఉండాలి ప్రియులారా। ସେ ଅନନ୍ତ ଶାସ୍ତ୍ରୀ ଉଦ୍ଧାର ପାଇବାକୁ ହେଲେ ଆମକୁ ନିଜକୁ ଜାଗିବାକୁ ପଡ଼ିବ। సజీవుడైన యేసు మనకు దొరికినాడు, ଆମେ ସତ୍ୟ ଜୀବିତ ପରମେଶ୍ୱର ଆମ ସହିତ ଅଛନ୍ତି। జీవము గల దేవుడు మనకు దొరికినాడు। ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱର ଆମ ପାଖରେ మనం ଅଛନ୍ତି। ఎన్నిక లేనట్టు వారు, మనం ఎందుకు పనికిరానట్టు వారు, ଆମେ ଆମଠାରେ କିଛି ଯୋଗ୍ୟତା ନାହିଁ। మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ପ୍ରଭୁ ଆମକୁ କେତେ ପ୍ରେମ କରନ୍ତି, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, କେତେ ପ୍ରେମମୟ ଅଟନ୍ତି। ఏ కొదువు లేకుండా కాపాడుతున్నాడు। ଆମକୁ ସେ କେତେ ମାନେ ସେ ଯତ୍ନ ଦେଇକି ଆମକୁ ପଢଉଛନ୍ତି। అలాంటప్పుడు మనం ఆయన్ని ఎలాగ స్తుతించాలి, ଆମେ ତାଙ୍କୁ କିପରି ଆମେ ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ ఆయన ଦେବା, మార్గంలో ఎలా నడుచుకోవాలి, ଆମେ ତାଙ୍କ ପଥରେ ଆମେ କେମିତି ଚାଲିବାର, ఏ విధంగా కనబరచాలి। କେମିତି ଆମେ ତାଙ୍କର ପ୍ରଶଂସା କରିବାର, లోకాన్ని విడిచిపెడతాం, ଏ జగତକୁ ଆମେ ପରିତ୍ୟାଗ କରି పరలోక సంబంధమైన వాటి వరకు కనిపెడతాం। ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ବିଷୟରେ ଆମେ ଧ୍ୟାନ କରିବା, ତା ପାଇଁ ଆମେ ଜାଗି ରହିବା। అందుకే పౌలు అంటాడు, ସେଥିପାଇଁ ପ୍ରେରିତ ପାଉଲ କହନ୍ତି, చూడండి కొలసి ఆధారం నుంచి కొలసి కొలసి 3వ అధ్యాయము 1వ వచనం చూడండి। మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి। ఆమేన్, హల్లెలూయా। କଲସି 3:1 ଯଦି ଆମେ ପଢିବା, ତମେମାନେ ଯେବେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉତ୍ଥିତ ହୋଇଅଛ ତେବେ ଈଶ୍ୱରଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଉପବିଷ୍ଟ। అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు। ఆమేన్। ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେଉଁ ବାସସ୍ଥାନ ସେହି ଉକ୍ତ ସ୍ଥାନର ବିଷୟ ସବୁ ଅନ୍ୱେଷଣ କର। రెండోది పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి। యాని అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది। ఆమేన్, హల్లెలూయా। ପାର୍ଥିବ ବିଷୟରେ ଆସକ୍ତ ନ ହୋଇ ଉତ୍ତସ୍ଥ ବିଷୟରେ ଆସକ୍ତ ହୁଅ, କାରଣ ତୁମେମାନେ ମରିଅଛ ଆଉ ତୁମମାନଙ୍କର ଜୀବନ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୁପ୍ତ ଅଛି। మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ତାହେଲେ ଆମେ ଦେଖୁଛୁ ତମେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉତ୍ଥିତ ହୋଇଅଛ, పైనున్న వాటినే వెతకండి। ଯେଉଁ ଉପରସ୍ଥ ବିଷୟକୁ ତୁମେ ଅନ୍ୱେଷଣ କର। క్రీస్తు కూడా బాప్తిజం తీసుకున్నాడు కదా। ପ୍ରଭୁ ଯୀଶୁ ଏହି ଜଗତକୁ ଆସି ସେ ମନୁଷ୍ୟ పుత్ర ଭାବରେ ଜଗତକୁ మనం ଆସିଲେ। కూడా అనేక మంది, ఇంకా కొంతమంది తీసుకోలేదు, అనేక మంది బాప్తిజం పొంది ఉన్నాం। ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ ମଧ୍ୟ ସେଇ ନିୟମକୁ ପାଳନ କରିଥିଲେ ଯୋଉଟା କି ବାପ୍ତିଜିତ ହେବାର ଅଛି। బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు। ଯେତେ ଜଣ ଡୁବିତ ସେମାନେ ଏ ପୃଥିବୀସ୍ଥ ବିଷୟ ଉପରେ ଧ୍ୟାନ ଦେବା କଥା ନାହିଁ। ఆ మాటలు నేను చెప్పడం కాదు, ప్రభు చెప్తున్నాడు। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି ସେ ବିଷୟ। పైనున్న వాటిని వెతకండి ଉପରସ୍ଥ ବିଷୟକୁ ତୁମେ ଅନ୍ୱେଷଣ କର। అంటే ఒక రోజు మనం పైకి వెళ్ళే వారం ఉంటాం, ଦିନେ ଆମେ ଉପରକୁ ଆମେ ଯିବା, మనం కింద వారం కాదు।
ଆମେ ଏ ତଳ ଲୋକ ନୁହେଁ, ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు పైకి వెళ్ళవలసిందే, ଆମେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ଲୋକ, ଆମେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟ ପ୍ରତି ଆମେ ଧ୍ୟାନ ଦେବା। ఆయనను కలుసుకోవలసిందే. ତାଙ୍କ ସହିତ ଆମେ ମିଶିବା। అందుకే పౌరులు చక్కగా ఇక్కడ కొలసి సంఘానికి రాస్తున్న విషయాలు କୌଣସି ମଣ୍ଡଳୀ ସହିତ ପାଉଲ କହୁଛନ୍ତି ఆ పైన వాటిని వెతకండి. ఎందుకు పెట్టంటే అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్చున కూర్చుండి ఉన్నాడు. ସେ କହୁଛନ୍ତି ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟରେ ଅନ୍ୱେଷଣ କର, କାହିଁକି ମାନେ ଖ୍ରୀଷ୍ଟ ସେଇ ସ୍ଥାନରେ ଅଛନ୍ତି। మన జీవితాంతం మనం పైన వాటిని వెతికితే అక్కడ కూర్చున్న వ్యక్తి దగ్గరికి మనం చేరుకోలేము. ଯଦି ଆମ ଜୀବନ ସାରା ଯଦି ଆମେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟ ଉପରେ ଧ୍ୟାନ ଦେବା, కాబట్టి ତାହେଲେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ ଆମେ ଯାଇପାରିବା। అందును బట్టి పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ବିଷୟ ଉପରେ ଆମେ ମନ ଦେବାର ଅଛି, ସେଇ ଭୂ ସମ୍ବନ୍ଧ ବିଷୟରେ ଆମେ ମନ ନ ଦେବାର ଅଛି। మన మనసు ఎటువైపు వెళ్తుంది? ଆମର ମନ କେଉଁ ଆଡ଼େ ଯାଉଛି, దేని వైపు వెళ్తుంది? କେଉଁ ଆଡ଼କୁ ଯାଉଛି? దేని వైపు ఉందా? ପ୍ରଭୁଙ୍କ ଆଡ଼କୁ ଅଛି କି? నేను పైకి వెళ్ళాలని ఆశ ఉందా? ଆମେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥକୁ ଯିବାକୁ ଇଚ୍ଛା క్రీస్తుని କରୁଛୁ କି? కలుసుకోవాలని ఆసక్తి ఉందా? ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ମିଶିବାକୁ ଇଚ୍ଛା କରୁଛୁ କି? అలాగైతే ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ତାହେଲେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର କଥାକୁ ଆମେ ମାନିବା, ତାଙ୍କର ବାକ୍ୟ ପାଳନ କରିବା। భక్తులు ఎంతో మంది, ప్రవక్తలు ఎంతో మంది ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా జీవించగలిగినారు కాబట్టి వారు ఆ స్థలంలో చేరుకున్నారు. ଭବିଷ୍ୟତ ବକ୍ତାମାନେ, ଅନେକ ରାଜାମାନେ, ଅନେକ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କର କଥା ଶୁଣି ସେ ଉର୍ଦ୍ଧ୍ୱସ୍ଥ ସ୍ଥାନକୁ ସେମାନେ ପହଞ୍ଚି ପାରିଲେ। అందరూ బట్టి దేవుని సంగమా, ప్రియ ମଣ୍ଡଳୀ, ఎందుకంటే మన మృతి పొందాం, మన జీవం క్రీస్తుతో కూడా దేవుని అంత దాచబడి ఉన్నది. ଦେଖନ୍ତୁ ଆମେ ମୃତ୍ୟୁବରଣ କରିବା, ଆମର ଜୀବନ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଗୁପ୍ତ మనం ହୋଇଗଲେ। ఎప్పుడైతే మృతి పొందుతామో మన జీవం ఎక్కడ ఉంటుందండి? క్రీస్తు దగ్గర ఉంటుంది. ଯେତେବେଳେ ଆମେ ମୃତ୍ୟୁବରଣ କରିବା, ଆମ ଜୀବନ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଗୁପ୍ତ ହୋଇକି ରହିବ। గాలి అయిపోయి గాలిలో తిరగదు. ଆମେ ଭୂତ କିମ୍ବା ପ୍ରେତାତ୍ମା ହେଇକି ଆମେ ସେ ପବନରେ ଆମେ କେବେ ବୁଲିବା ନାହିଁ। డైరెక్ట్ గా దేవుడు సన్నిధి పంపించారు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଗୁପ୍ତ ଭାବରେ ରଖାଯିବ। అందును బట్టి ఎడమ వైపు ఉన్నవారు నిత్య శిక్షకును, ત્યારે ଆମେ ଦେଖୁଛୁ ଯେଉଁମାନେ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଅଛନ୍ତି ସେମାନେ ଅନନ୍ତମୟ ସେ ଶିକ୍ଷାକୁ, ଦଣ୍ଡକୁ నిత్యమాత్రుడు కాకుండా ఉంటారు. అగ్ని కూడా ఆరిపోదు, ସେ ଅଗ୍ନି କେବେ ଲିଭିବନି, అగ్ని ఆరదు, పురుగు సావదు. ଅଗ୍ନି ଲିଭିବନି, ଆମର ଆତ୍ମା ପୋକ କେବେ ମରିବ ନାହିଁ। ఆరదు, పురుగు అనగా మన ఆత్మ సావలేదు. ସେ ପୋକମାନେ ଆମର ଆତ୍ମା କେବେ ମରିବ ନାହିଁ। అందును బట్టి అటువంటి శిక్షకు వారు పాత్రులైపోయినారు. ସେ ଅଗ୍ନିମୟ ନର୍କରେ ଆମେ ନ ପଡ଼ିବୁ। కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ତେଣୁକରି ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఎడమ వైపు ఉండలాగా మనం ప్రయాసపడద్దు, ସେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ନ ରହି కుడివైపునే ఉండాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ସେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ରହିବା ପାଇଁ ଆମେ ଅଗ୍ରସର ହେବା। ఆయన చెప్పినట్టు చేస్తే నిత్యముగా కుడివైపు నిలబడగలుగుతాం. ସେ କରିଲା ପରେ ସେ ଯାହା କହନ୍ତି ତାହା ଯଦି ଆମେ ଅନ୍ୱେଷଣ କରିବା, ପାଳନ କରିବା, కాబట్టి ఎడమవైపు ఉన్న వారికి శిక్ష పడింది. ଯେଉଁମାନେ ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବେ ସେମାନେ ଦଣ୍ଡ ପାଇବେ। నీతిమంతులు నిత్య జీవమునకు, ଧାର୍ମିକ ଲୋକମାନେ ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବେ। కుడివైపు ఉన్న వారు ఎక్కడికి వెళ్ళారు? ବାମ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକ କୋଉଠି ଗଲେ? నిత్య జీవాన్ని పొందుకున్నారండి. ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକମାନେ నిత్య జీవంలోకి ప్రవేశించారు. ସେମାନେ ସେ ଅନନ୍ତ ଜୀବନ ପାଇଲେ। వారికి ఇంకే బాధ లేదు, అక్కడ ସେମାନଙ୍କୁ ଆଉ କୌଣସି ଦୁଃଖ ନାହିଁ, ఎటువంటి కష్టం లేదు, କୌଣସି ବାଧା ନାହିଁ, గుండె నొప్పులు లేవు, ସେଠାରେ କିଛି ଛାତି ପେନ୍ ନାହିଁ, నడు నొప్పులు లేవు, ସେ ଅଣ୍ଟା ବିନ୍ଧା ନାହିଁ, ఆత్మ నొప్పులు లేవు, ସେଠାରେ ଭୋକ ହବ ନାହିଁ, జెండ లేదు, అక్కడ ସେଠାରେ ଖରା ରହିବ ନାହିଁ, చీకటి లేదు, ଅନ୍ଧକାର ରହିବ ନାହିଁ, వర్షం లేదు. ବର୍ଷା ରହିବ ନାହିଁ। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా। వెలుగు 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 24 గంటలు వెలిగే. ସେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜ୍ୟୋତି ଅଟନ୍ତି, ସେ ଜ୍ୟୋତିର୍ମୟ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଆମେ ରହିବା। ఆయన ఈ లోకానికి జ్యోతి కాదు కానీ పరలోకానికి కూడా జ్యోతి ఉంది. ସେ ସର୍ବଜଗତ ୟୁନିଭର୍ସରେ ସେ ଜ୍ୟୋତି ଅଟନ୍ତି। కాబట్టి నీతిమంతులు నిత్య జీవములోనికి పోతున్నట్లుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ତେଣୁକରି ବାଇବଲରେ ଲେଖା ଅଛି ଧାର୍ମିକ ଲୋକମାନେ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହେବେ। మనం ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ଆମେ ଯାହା ପରୀକ୍ଷାକୁ ଗଲେ ବି କିଛି ନଷ୍ଟ ନାହିଁ। మనం నమ్మిన ప్రభువుని మాత్రం పోగొట్టుకోవాలి.
పోగొట్టుకో ଆମେ ଯାହାକୁ ବିଶ୍ୱାସ କଲୁ ସେଇ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ କେବେ ପରିତ୍ୟାଗ ఆ କରିବା ନାହିଁ। ప్రభు అడిగాడు మనం అడుగు వేసుకుంటే కదా ସେଇ ପ୍ରଭୁଙ୍କର ପାଦ ଚିହ୍ନ ଦେଇ ଆମେ ଆଗକୁ ବଢିବା। ఆయన చూపించిన మాదిరి ప్రకారం మనం నడుస్తూ ସେ ఉంటాం ଆମକୁ ଯୋଉ ପଥ ଦେଖେଇଲେ ସେ ପଥରେ ଆମେ ଚାଲିବା। అలాంటప్పుడు మనం దేవుని దగ్గర చేరుతాం ଯେତେବେଳେ ସେ ତାଙ୍କୁ ଅନ୍ୱେଷଣ କରିବା ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବା। పట్టుదలతో ప్రార్థన చేయాలి ଆମେ ବିଶ୍ୱସ୍ତ ହେଇକି ପ୍ରାର୍ଥନା କରିବା। ఈ లోక సంబంధం ఏది కూడా మనలో లేకుండా ଏ చూసుకోవాలి ଜାଗତିକ କୌଣସି ବିଷୟ ଆମକୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ନ ଦୂର କରୁ। ఏ ఒక్కటి ఉన్నా సరే అగ్నిగుండంలోకి వెళ్ళక తప్పదు ଯୋଉଟା ଥିଲେ ବି ଏ ଜଗତର ଯାହା ଆମେ ଯାହାକୁ ଅଂଶୀ କଲେ ବି ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପହଞ୍ଚି ପାରିବା ନାହିଁ। ధనవంతుడు ఒకటి కొద్దివై ఉంది సంపాదించుకోలేకపోయాడు నిత్య ଧନୀ జీవనం ବ୍ୟକ୍ତିଙ୍କ ଜୀବନରେ ଗୋଟେ ଉଣା ଥିବାରୁ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଅନନ୍ତ ଜୀବନକୁ ସେ ପରିତ୍ୟାଗ କଲେ। అన్ని బాగానే చేసుకొచ్చాడు ଏ ସବୁ ବିଷୟରେ ସେ ଉଦ୍యోଗୀ ଥିଲେ, ఒక దానిలో తప్పాడు ଗୋଟିଏ ବିଷୟରେ ସେ ଉଣା ପଡ଼ିଲେ, పోగొట్టుకున్నాడు ସେ ହରେଇଲେ। మనం పోగొట్టు ସେଇଟା ଆମେ ହରେଇବା ନାହିଁ, మనం పోగొట్టుకోవద్దు ଆମେ ତାହା ହରେଇବା ନାହିଁ। ఉన్నది ఉన్నట్లుగానే మనం చేద్దాం ଯୋଉଟା ପ୍ରଭୁ ଆମକୁ କହନ୍ତି ସେଇଟା ଆମେ କରିବା। ఆయన అడుగుదాల్లో అడుగు వేసుకుంటున్నాడు ତାଙ୍କ ପାଦ ଚିହ୍ନ ଦେଇ ଆମେ ଆଗକୁ ବଢିବା। అనుక్షణం ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం ସର୍ବଦା ତାଙ୍କର ଏଇ ସମ୍ମୁଖରେ ରହିବା। లోకంలో మనకి ఏం అక్కర్లేదు ଏ ଜଗତକୁ ଆମେ ପରିତ୍ୟାଗ କରିବା। ఈ లోకంలో నాకు ఏం అవసరం లేదు నువ్వు ఉంటే చాలే అంటాడు ଏ ପୃଥିବୀସ୍ଥ ବିଷୟ ଯୋଉଟା ନଥାଉ ଆପଣ ଥିଲେ ହିଁ ମତେ ସଫିସିଏଣ୍ଟ ବୋଲି ଭକ୍ତ କହନ୍ତି। అటు కృప మనకందరికీ అనుగ్రహించి నడిపించి ସେଇପରି ଅନୁଗ୍ରହ ପ୍ରଭୁ ଆମକୁ ଦୟା କରନ୍ତୁ। ప్రార్థన చేద్దాం ପ୍ରାର୍ଥନା କରିବା।